తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అందజేశాడు. అందుని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం మనం ఆలోచించబోయేటటువంటి అద్భుతమైనటువంటి అంశం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మంచి నీటికే మంచి ఫలమును దేవుడు ఎలా ఇస్తాడు? ఇక్కడ మంచి నీరు అన్న పదం ఎందుకు వాడుతున్నామంటే త్రాగేదానికి అవసరమైనటువంటి నీరు అని అర్థం. అందుకనే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 40 నుంచి మనం ఆలోచించగలిగితే మరొకసారి చదువుతాను. నేను చదువుతాను కదా. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనకు తెలుసు, పరిశుద్ధాత్మ సహాయంతో మన కన్న తండ్రి అద్భుతమైనటువంటి విషయాలను మనల్ని సర్వసత్యములోనికి తీసుకెళ్ళడానికి ఎన్నో సంగతులను మన కొరకు రాయించాడు. నిజంగా ప్రతి మనిషి కూడా తన యొక్క మానవ జీవితంలో ఏ దశలో ఎలా నడుచుకోవాలో, అది పుట్టుకుని గూర్చి అయితేనేమి, పుట్టిన తర్వాత బాల్య దశ అయితేనేమి, బాల్యం నుంచి వచ్చేటటువంటి యవ్వనపు దశ అయితేనేమి, యవ్వనం నుంచి వచ్చినటువంటి మధ్య వయస్సు, ఆ తర్వాత చివరి దశ, ఏ దశలో కూడా కావచ్చు మనిషి ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో అన్న సంగతి గురించి చాలా చక్కగా రాయించాడు. నిజంగా మాటలతో కొన్నిసార్లు మనకి అర్థం కాదేమో అని కొంతమంది జీవితాల గురించి కూడా దేవుడు మన కొరకు గ్రంథంలో రాయించాడు. అంటే ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే నా బిడ్డలకు అర్థం కాదు. అందుకనే కాలేజీల్లో కూడా చూడండి, ఎప్పుడైతే థియరీ క్లాస్ జరుగుతుందో ఆ తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారంటే ప్రయోగశాలకు తీసుకెళ్తారు. ఇక్కడ థియరీ విన్నావు కదా, ఇక్కడ ప్రాక్టికల్గా చూడు అనేటటువంటి విధానం. అంటే మనం చెప్పుకున్నంతసేపు బాగుంటుంది, దాన్ని మన యొక్క జీవితంలోకి వచ్చి ప్రదర్శించేటప్పటికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు మాటలతో అర్థం కాదేమో అని దేవుడు తన వాక్య సారాంశాలను ఎన్నోసార్లు వినిపించినప్పటికీ కొంతమంది జీవితాలను నిజంగా మనకి ముందస్తుగా ఆ జీవితాలను చూడండి అన్నట్టుగా ఎంతోమంది జీవితాలను మన కొరకు రాయించాడు. అంటే మానవ జీవితాలను బట్టి మాత్రమే కాదు, అంటే కొంతమంది జీవితాలను మనకు రాయించిన ఆ మానవుల యొక్క జీవితాలని మట్టుకే కాదు, నిజంగా వాళ్ళని చూస్తే కొన్నిసార్లు మీకు వాళ్ళ గురించి కూడా కొంచెం అసహ్యం ఇలాంటివి ఏర్పడతాయేమో. కాబట్టి ఇప్పుడు నన్ను చూడండి అన్నట్టుగా దేవుడు తన్ను తాను చూపించుకునే దానికే చాలా ప్రయత్నం చేసి ఆయన్ను గుర్చినటువంటి అనేక మాటలు మన కొరకు రాయించాడు. మనుషుల జీవితాల గురించి రాయించాడు. ఇంకా తన యొక్క జీవితాన్ని గురించి, తను జీవించినటువంటి జీవన విధానం మన రక్షకుడైనటువంటి యేసు ద్వారా మనకు ఆయన చూపించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంటాయి. అంటే మనుషులమైనటువంటి మనం ఎలా ఉండాలంటే పలానా మనిషిలాగా, పలానా వాళ్ళలాగా, పలానా కుటుంబంలాగా అని మనుషులను చూపించడం కంటే ఇదిగో నన్ను చూడండి అన్నట్లుగా నేను ఎలా ఉన్నానో అలాగే మీరు కూడా ఉండండి అనేటటువంటి విషయాలను యేసు ప్రభుల వారి ద్వారా మనకి చాలా సంగతులు తెలియజేసినట్లుగా మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు తండ్రిగా మన పిల్లలను దగ్గరికి పిలిచి, ఇదిగో ఫలానా విషయంలో నన్ను చూసి నేర్చుకోరా, నేను ఎలా చదివానంటే అని కొన్ని సంగతులు చెప్తాం చదువుకునేటప్పుడు పిల్లలకు. అంటే వాళ్ళు బాగా చదవాలనేటటువంటి విషయం. అంటే ఫలానా విషయంలో నన్ను గురించి చూడు అని మాట్లాడతాము, నన్ను చూసి నువ్వు అలా చేయని అంటాము. కానీ కొన్ని విషయాలకు వచ్చేసేటప్పటికి
ఇదిగో ఈ విషయంలో నన్ను చూడకు అని అంటాం. ఏ విషయాల్లో నన్ను చూడకు? మనకేదైనా చెడ్డ అలవాట్లు ఉంటే మా నాన్నే సిగరెట్ తాగగా నేనేంది అన్న ఆలోచనలు నీకు రాకుండా దాని విషయంలో నన్ను మాదిరిగా పెట్టుకోబాకు. కానీ నేను ఎలా కష్టపడి చదివి పై స్థాయికి వచ్చానో అన్న దాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకో అని మనుషులు ఏం చేస్తారంటే కొన్ని విషయాల్లో మాదిరి, మరికొన్ని విషయాల్లో ఏం చేస్తారు, అలా నడుచుకోవద్దు అని అంటాం. ఇది జనరల్గా జరిగేటువంటి కార్యక్రమం. అయితే దేవుడు అలా కాదనమాట. ఇదిగో ఈ కొన్ని విషయాల్లోనే నన్ను చూడండి, మిగిలినటువంటి విషయాల్లో నన్ను పక్కన పెట్టేసి నన్ను అనగలుగుతాడా? అసలు అలా అనలేదన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే ప్రతి విషయంలో దేవుడు తను తాను కనపరుచుకోవడానికే ఇష్టపడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంత న్యాయవంతుడో మనకు తెలుసు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆయన సుగుణాల రాశి సంపన్నుడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలి అంటే ఆయనను మాదిరిగా పెట్టుకుని ఆయన జీవించినటువంటి విధానం, యేసు ప్రభుల వారు ఎలా జీవించారో అలాగనే జీవించడానికి దేవుడే తన కొరకు అంటే తనలా జీవించడానికి అనేక సంగతులు తన గురించి రాయించాడన్న సంగతి మనకు తెలుసు. అలాంటి దేవుని వద్దకు మనం వచ్చామని అంటే నిజంగా అంటే మన యొక్క జీవితాలు ఎంత దైన్యమైనవో మనం ఆలోచన చేయాలి. లోకంలో చాలా మంది దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు ఉన్నా కూడా, కానీ ఇలాంటి దేవుని వద్దకు మనం వచ్చి అనేక సంగతులు మనం నేర్చుకుంటున్నామని అంటే నిజంగా ఆ దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆ దేవుని యొక్క సుగుణాలు, ఆ దేవుని యొక్క పరిశుద్ధత, ఆ దేవుని యొక్క న్యాయం ఎటువైపు నుంచి చూసినా కూడా ఎక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టడానికి మనం ఆలోచించలేం. అసలు ఊహలకు కూడా అందనటువంటి సంగతులు దేవుని యొక్క సన్నిధిలో ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. అలాంటి తండ్రి అయినటువంటి దేవుని గురించి పౌలు గారు ఒక సంగతిని రాయించాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే చెప్తున్నటువంటి దేవుని యొక్క మాటల్లో దేవుని యొక్క మంచి గుణాన్ని గురించి, గుణాలలో ఒకటైనటువంటి ఒక దానిని గురించి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 10వ వచనం హెబ్రీయులకు రాసిన, అదిగో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు, మీరు రైట్. దేవుడు ఎలాంటి వాడని ఇక్కడ చెప్తున్నాడంటే అన్యాయస్తుడు కాదు. అంటే దేవుడు ఏ కాలంలో మనం పరీక్ష చేసుకున్నా దేవుని గురించినటువంటి విషయాలలో, అది జరిగిపోయిన కాలం కావచ్చు, జరుగుతున్న వర్తమానం కావచ్చు, జరగబోయే భవిష్యత్తు కాలం కావచ్చు, ఏ కాలంలో కూడా దేవుని యొక్క స్థితి ఎలా ఉంటుందని అంటే ఆయన అన్యాయస్తుడు కాదు అని. మరి ఇక్కడ అన్యాయస్తుడు ఎవరు అని అంటే, ఇదిగో మేలు చేసినప్పుడు దాన్ని మరిచిపోయేటటువంటి వాడు అన్యాయస్తుడు, దాన్ని మరవకుండా ఉండేటటువంటి వాడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా పట్ల ఎవరైనా వారు చేసినటువంటి దానికి నేను ఎంత బాగా వారికి మేలు జరిగిస్తాను అన్న సంగతిని గురించి నేను మర్చిపోయేవాడిని కాదు అంటాడు. అలాగే మనం అయితే దేవుని పట్ల చేసినటువంటి దాన్ని మహాభాగ్యంగా మనం భావిస్తాం. ఇది దేవుని కార్యక్రమంలో నేను జరిగించానండి అని. కానీ నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు నా పిల్లలు నా నామం బట్టి వారు చూపించినటువంటి ప్రేమను బట్టి నిజంగా ఒకవేళ దేవుడే మనం చేసినటువంటి దైవ కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఒకవేళ ప్రతిఫలం ఇవ్వలేదనుకోండి, ఆయన్ని మనం నిలదీసి అడగగలుగుతామా? నేను ఈ కార్యక్రమం నీ కొరకు చేశాను కదా, మరి నాకు ఎందుకు ప్రతిఫలాన్ని ఇవ్వవు అని అడిగేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, నా పిల్లలు నన్ను అడిగేటటువంటి స్థాయి వారికి లేకపోయినా, నన్ను ప్రశ్నించేటటువంటి స్థితి వారిలో లేకపోయినా కూడా నా పిల్లలకు నేను ఏదో చేయాలి అని నిజంగా తనకు మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఏదో ఒక కార్యక్రమం, వాళ్ళు జరిగించే ప్రతి చిన్న కార్యక్రమమైనా కూడా దానికి నేను ఎంత పెద్దగానైనా నేను వారికి ఫలాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచన
తండ్రి అయినటువంటి దేవుని మధ్యలో ఉందన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తాం. మనకు తెలుసు కదా, పురాణాల్లో కూడా ఒక కథ మనకు తెలుసు, కుచేలుడు శ్రీకృష్ణుడా, రైట్. ఎందుకంటే భారతం మహాభారతం పెద్దగా అవగాహన లేదు. తన స్నేహితుడిని దర్శించుకోవడానికి కుచేలుడు తీసుకెళ్తున్నటువంటి పదార్థం మనకు తెలుసు, అదేదో అటుకులు తీసుకెళ్తాడంట. అది చిన్నదే, బట్ ఈ చిన్నదాన్ని చూసినటువంటి ఆ శ్రీకృష్ణుడు రాజు యొక్క, అంటే రాజు అనేటటువంటి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ చిన్న వాటిని చూసి ఇవే నా కొరకు తెచ్చేదని అతనేం అసహ్యించుకోలేదు. ఇంత చిన్నది నా కొరకు తెచ్చావు కాబట్టి నేను ఇవ్వడం అంటూ ప్రారంభిస్తే దానికి బదులుగా అతను పొందిన ప్రతిఫలం ఎంత గొప్పగా ఉందో అతని ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి తెలుస్తుంది. అంటే అప్పటి వరకు గుడిసిగా ఉన్నటువంటి అతని ఇల్లు ఎలా మారిపోయిందని మనం విన్నాము ఈ పురాణాలు. అంటే మనకు తెలుసు చాలా ఉన్నతమైనటువంటి తన దిశే మారిపోయింది అనేటటువంటి విషయం. దేనిని బట్టి అలా జరిగించాడని అంటే, ఇదిగో ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు ఈరోజు రాజయ్యాడని తెలిసి అతన్ని దర్శించడానికి తనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని తీసుకెళ్లి అతని ముఖ దర్శనం చేసుకొని, ఇదిగో ఆ హోదాను చూసి ఇది ఏదో నా కొరకు తెచ్చినావు నేను అన్నప్పుడు, లేదు లేదు నేనేం తేలేదు అన్నా కూడా నిజంగా దాన్ని బయటపెట్టి తిరిగినటువంటి దాఖలాలు మనకి పురాణంలో మనకు కనిపిస్తాయి. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, అందుకనే తండ్రి అయినటువంటి దేవుని యొక్క మనస్సు మనం ఎరగగలిగితే, నా బిడ్డలు నా కొరకు ఏదైనా చేస్తే దానికి ప్రతిఫలంగా నేను ఏదో ఒకటి వాళ్ళకి ఏం చేయాలి, ఇవ్వాలి. ఆ ఫలాన్ని వాళ్ళు పోగొట్టుకోరు అన్న సంగతిని గురించి. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు మనల్ని ప్రేమించేటటువంటి ఆ ప్రేమ చాలా గొప్పదన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎంత గొప్పదని అంటే, అందుకని మనం చదువుకున్నటువంటి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 41వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, నా పేరట వచ్చువానికి ఏం చెప్తానని 42వ వచనం, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్తున్నానని. చూసారా, అంటే దేవుని పేరట వచ్చేటటువంటి వానికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో అన్నాడు. అంటే దేవుని యొక్క ఫలం ఒక మనుష్యుడికి ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలిగితే, నిజంగా మన ఇంటికి వచ్చినప్పుడు ఇందాక సురేష్ చెప్తున్నాడు, ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు రాగానే ఏం చేస్తామంటే మంచినీళ్ళు ఇచ్చేస్తాం, అంతే. మంచినీళ్ళు ఇచ్చేస్తాం. ఒకవేళ మంచినీళ్ళు తాగిన తర్వాత ఇక ఏమి వాళ్ళ ముందు మనం పెట్టలేదు అనుకున్నాం, కొంచెంసేపు మిగిలినటువంటి కొన్ని అల్పాహారం అలాంటివి ఏవి పెట్టకుండా జస్ట్ మంచినీళ్ళు ఇచ్చేసి, అంటే వాళ్ళు అంత టైం కూడా ఇవ్వరు. మిగతా కార్యక్రమాలు మనం చేయించడానికి వాళ్ళు అంత టైం మనకి ఇవ్వరు, ఎందుకంటే త్వరగా వెళ్ళిపోవాలన్న ఆలోచనతో. నిన్న కూడా సహోదరుడు ఒక పెళ్లి పత్రికను తీసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు నిలబడే, అంటే ఇంకా టైం లేదన్నట్టుగా హడావుడిగా ఆ వివాహపు కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు, బ్రదర్ కొంచెం నీళ్ళన్నా తాగండి అన్నప్పుడు, సరే కొద్దిగా ఇవ్వండి ఆయన అంటాడు కదా. అలా ఇచ్చినప్పుడు తాగిన తర్వాత ఇప్పుడు నీళ్ళు ఇచ్చాను కదా, ఇప్పుడు నాకేమన్నా ఇచ్చిపోకూడదా అని అంటే బాగుంటుందా? ఇప్పుడు తాగావు కదా, అదేందమ్మా నువ్వే కదా ఇచ్చావు. అవును నేనే ఇచ్చా. ఆ తాగిన కొన్ని నీళ్ళ కన్నా కూడా ఏదైనా మా పిల్లవాడికి బిస్కెట్ ప్యాకెట్కో లేకపోతే ఇంకేదైనా ఇచ్చిపోవచ్చు కదా అని అంటే, నువ్వు ఇచ్చింది నీళ్ళే కదమ్మా అని అంటాడు. నువ్వు ఇచ్చింది బంగారు కాదు కదా, నువ్వు ఇచ్చింది ఇంకేదో గిఫ్ట్ కాదు కదా, మరి అలాంటప్పుడు నేను తిరిగి ఏమి ఇవ్వడానికి నాకు మనస్సు లేదు అనేటటువంటి భావన మనిషిలో మనకు కనిపిస్తుంది. కానీ దేవుళ్ళు అలాంటిది కాదు. అందుకనే దేవుని యొక్క ఆలోచనలు మనం గమనించగలిగితే, నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ప్రేమ అంటే దేవుడు మనకు ఫలాన్ని ఇవ్వడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అని అంటే, ఇదిగో గుక్కెడు మంచినీరు అని అన్న పదం ఇక్కడ రాస్తున్నాడు. అంటే మంచినీళ్ళ దగ్గర నుంచి కూడా దేవుడు ప్రారంభిస్తున్నాడా అని అంటే, అవును. మంచినీరు ఇచ్చి తిరిగి నాకేమన్నా ఇస్తావా అని అడిగితే నిజంగా మనిషి దానికి ఇష్టపడ్డన్న సంగతి తెలుసు. అంటే మంచినీళ్ళే కదా నువ్వు ఇచ్చేవాడిని మాట్లాడితే తప్ప నిజంగా దానికి ఏదైనా తిరిగి ఇవ్వడానికి ఏమన్నా ఇస్తారండి? జనరల్గా ఊరికే ఆలోచన చేయాలి మనం. అంటే ప్రయాణాల్లో వాటిల్లో అంటే మంచినీళ్ళు కొనుక్కుని తాగుతాం, అది వేరే సంగతి. ఎందుకంటే ఆ ఇచ్చేటటువంటి వాడు మనకు బంధువు కాదు, మనకు చుట్టం అంతకంటే కాదు. ఆడి వ్యాపారం చేసుకుంటూ డబ్బులు అడిగినప్పుడు ఇచ్చినప్పుడు మనకి నీళ్ళు ఇస్తూ ఉంటారు, అది వేరే సంగతి, ఆ టాపిక్ కాదు. కానీ ఎవడైనా ఇస్తే
నిజంగా అంటే ప్రేమటువంటి వాళ్ళరా ఇక్కడ అందరూ చేయగలిగిందే కదా దేవుడు మనం చేయమన్నాడు. అందరూ చేయగలిగిందే అంటే నిజంగా అందరూ చేయగలిగితే మంచినీళ్ళు ఇవ్వడం అనేటటువంటిది పెద్ద పెద్ద సమస్య కాదన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. మంచినీళ్ళు ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమం పెద్ద సమస్య కాదన్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ దేవుడు మీరు చేసిందే అంటే మీరు చేయగలిగిందే కదా మీరు చేసింది, కాబట్టి నేనేమి ఇవ్వగలను ఏమన్నా అంటున్నాడా? లే, మంచినీటికి కూడా దేవుడు మంచి ఫలాన్ని ఇస్తాడా అని అంటే ఖచ్చితంగా మంచి ఫలాలను ఇస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, నా పిల్లలు నా నామమును బట్టి వారు చూపించినటువంటి ప్రేమ అది మంచినీళ్ళతో ప్రారంభించినప్పుడు నిజంగా దానికి తిరిగి ఆ ఫలం అనేటటువంటిది ఎంత చక్కగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు అన్న సంగతిని గురించి అంటే మంచినీళ్లతో ప్రారంభించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఫలాన్ని ఇస్తాడా? మంచినీళ్ళ దగ్గర నుంచే ఆయన ప్రారంభిస్తాడా అని అంటే మంచినీళ్ళ దగ్గర నుంచే మంచి ఫలాలను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతుంటే మంచినీళ్ళ కన్నా మరి ఇంకేదైనా పని చేస్తే దేవుని పక్షంగా తన పిల్లల విషయంలో మంచినీళ్ళ కన్నా ఇంకేదైనా మంచి పని చేసామనుకో దాని ఫలం ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. మంచినీళ్ళ కంటే ఇంకేమున్నాయండి ఎక్కువ అని అంటారా? కొన్ని థమ్సప్ ఇచ్చే, కొన్ని ఇంకా భోజనాలు పెట్టు, లేకపోతే ఇంకేదైనా చెయ్యి. అంటే మంచినీళ్ళకే దేవుడు ఎంతగా ఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంటే ఇక అంతకన్నా మించినటువంటి ఒక కార్యక్రమం చేస్తే దేవుడు గమ్ముకుంటాడా? అస్సలు ఒక్కసారి ఊహించుకోండి, మంచినీళ్ళకే ఎంత ఫలాన్ని ఇస్తుంటే ఇంక అంతకు మించినటువంటి దాన్ని చేస్తే దేవుడు మరిచిపోతాడా? అందుకని ఆయన మేలును మరుచుటకు అన్యాయస్తుడు కాదు అన్న పదం మనకు కనిపిస్తుంది. మేలును మరుచుటకు ఆ దేవుని యొక్క డిక్షనరీలో అన్యాయస్తుడు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం అనేటటువంటిది మనకి లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక మంచినీళ్ళ గురించి మనం ఆలోచించడం కంటే దాని తర్వాత ఇంకెవరికైనా ఇంకేదన్నా దేవుని ప్రజల పట్ల ఇంకెవరన్నా ఎలాంటి వైఖరిని వాళ్ళు జరిగిస్తే దేవుడు ఇంకేమైనా చేసి ఉంటాడా వాళ్ళకి అని ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి నిర్గమాకాండంలోకి వెళ్ళి 1వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే ఇక్కడ మంచినీళ్ళ ప్రస్తాపన అయితే కాదు, కానీ ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల పట్ల ఐగుప్తీయుల యొక్క మంత్రసానులు చేసినటువంటి ఒక కార్యక్రమం చూడండి ఎలా అంటే దేవుని ప్రజల పట్ల ఐగుప్తులైన ఇతర జాతి వాళ్ళు ఇతర దేశస్థులు దేవుని ప్రజల పట్ల వాళ్ళు జరిగించినటువంటి ఒక కార్యక్రమాన్ని చూసినటువంటి దేవుడు వాళ్ళ విషయంలో ఎలా స్పందించాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మరియు ఐగుప్తు రాజు అదిగో మంత్రసాన్ మనకంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో మంత్రసాన్లు ఏం చేసేవాళ్ళు? కానుపులు చేసేటటువంటి వాళ్ళు అన్న సంగతి మనకు తెలుసు. అంటే దాదాపు మనకన్నా ముందు తరంలో కూడా మంత్రస్థానాలు ఉండేవాళ్ళ ఉన్నారు మనకు తెలుసు. కానీ ఇది ఎప్పుడు రాయబడినటువంటి గ్రంథము? ప్రారంభంలో రాయబడినటువంటి గ్రంథం. ఈ సందర్భం మంత్రసానులను మాటలాడి హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తూ వారిని కాన్పు పీఠం మీద చూసినప్పుడు అది మగవాడైన ఎడల వాడిని చంపండి అని, ఆడదైన ఎడల బ్రతకని ఇవ్వండి. ఇప్పుడు చూడండి, అసలే డెలివరీ అయినటువంటి బిడ్డ విషయంలో నిజంగా తల్లి ఎలాగుంటుంది, దాన్ని డెలివరీ చేసిన మంత్రసాని యొక్క మైండ్ ఎలాగుంటుందో మీరు ఆలోచన. డెలివరీ చేసిన డాక్టర్ దగ్గర కూడా అమ్మ నువ్వు పండంటి మగబిడ్డను కన్నావని సంతోషంగా చెప్పినప్పుడు ఆ తల్లి యొక్క ఆనందం అంత ఇంత కాదన్న సంగతి మనకు తెలుసు. మరి కొద్ది నిమిషాల్లోనే ఇదిగో నీ బిడ్డను నేను చంపేస్తున్నాను అని అనుకో డెలివరీ చేసి, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆటోమేటిక్గా బిడ్డ చనిపోయిన బిడ్డను నువ్వు ప్రసవించావంటే అది వేరే సంగతి, కానీ అసలు ప్రసవించిన తర్వాత మగబిడ్డను చంపడం అనేటటువంటి కార్యక్రమం మీరు ఆలోచన చేయండి. అసలే చిన్న పిల్లవాడు 0 days, అలాంటి బిడ్డను చంపడం అనేటటువంటిది ఎవరి చేతుల్లోకైనా దాన్ని తీసుకుంటే, ఆ మధ్య ఒక మర్డర్ కేసు మన నెల్లూరులో జరిగింది. ఆ ఫోటోలు వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి సన్నివేశాలతో కూడినటువంటి ఫోటోలు. అంటే పెరిగి పెద్దవాడైన తర్వాత ఏదైనా దాన్ని ప్రతిఘటించడానికి అతను ఇష్టపడతాడేమో, కానీ పుట్టినటువంటి బిడ్డను చంపడం ఏంటంటే అసలు ఎలా చంపడానికి మనసు వస్తుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. అందుకని మంత్రసానులు వాళ్ళ యొక్క మానసిక స్థితి చూడండి ఎలా మారిపోయిందో మనకు తెలుసు. రాజుకు నిజంగా
ఏదైనా రాజాజ్ఞ అనేటటువంటిది బయలుదేరితే ఇంకా ఆటోమేటిక్ గా దాన్ని వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? జరిగించాలి. కానీ ఇక్కడ మంత్రసానం చూడండి. అయితే అదిగో ఇది అండర్లైన్ చేసుకోవాలి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక అది మగపిల్లలను బ్రతకనీయగా అన్నాడు. మగపిల్లలను బ్రతకనీయగా అన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించేయండి. ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరో మనకి ఇక్కడ అర్థమైంది. దేవుని ప్రజలు ఇశ్రాయేలు అన్న జనం మనకు తెలుసు. ఇప్పుడు నా ప్రజలకు అంటే దేవుని యొక్క ప్రజలకు మంచినీళ్ళు ఇస్తేనే మరిచిపోని దేవుడు, మంచినీళ్ళు ఇస్తేనే మేలు చేయాలి, మంచినీళ్ళకే ఫలాన్ని ఇవ్వాలనుకునేటటువంటి దేవుడు ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాడే. దేవుని ప్రజలని గుర్తించినటువంటి మంత్రసానులు వాళ్ళు ఎవరంటే వాళ్ళు పరదేశులు, అంటే ఐగుప్తుకు సంబంధించినటువంటి మంత్రసాను. వాళ్ళు వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అన్న సంగతిని వాళ్ళు గుర్తించుకుని డెలివరీ చేసేటప్పుడు ఎవరికి భయపడ్డారా అని అంటే దేవునికి భయపడ్డారంట. దేవునికి భయపడ్డారా? అవును. అందుకని ఎందుకో వాళ్ళకి తెలుసు దేహమునే చంపువానికి మీరు అంటే క్రొత్త నిబంధనలో ఎక్కడో యేసుప్రభుల వారి ద్వారా రాయబడినటువంటి ఈ మాట అయితే ఆ రోజుల్లో మంత్రసానులకు తెలుసా? అస్సలు తెలియదు కదా. మంత్రసానులకి ఏంటి, వాళ్ళు డెలివరీ చేయడం ఒకటే వాళ్ళ యొక్క బాధ్యత. దేహంనే చంపువానికి భయపడకడి అన్న పదాలు వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. కానీ ఈ రోజుల్లో మనకి ఈ పదం రాయించి 2000 సంవత్సరాలు అయినా కూడా ఈ 2000 సంవత్సరాల్లో మనం ఈ లోకానికి వచ్చి దాదాపుగా 30, 40, 70 ఏళ్ళు అయిపోతున్నా కూడా దీన్ని బట్టి మనం ఈ మాట మాకు రాయబడింది కాబట్టి దేహం చంపేటటువంటి నీకు మేము భయపడమని ఎప్పుడన్నా మనం నిలబడిన దాఖలాలు ఉన్నాయా? అస్సలు లేదు. నిజంగా వాళ్ళ యొక్క ఆలోచన మనం గమనించగలిగితే మంత్రసానులు చేసినటువంటిది. అందుకనే ఆ రోజుల్లో ఆ సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అయినా కూడా దాన్ని పాటించారు. ఒకవేళ మనం చంపలేదు అన్న సంగతి రాజుకి తెలిసిందనుకో, ఇప్పుడు రాజు మనల్ని ఏం చేస్తాడు? అంతేనా? అంటే ఒక చిన్న పిల్లల్ని చంపమని నేను ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ అనేటటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మీరిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరి ఆజ్ఞకు భయపడాలి? ఇదిగో వీళ్ళు సేవించుతున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి ఆయనకు మనం భయపడదాము, ఈయనకు మనం భయపడాల్సినటువంటి అవసరం. అందుకని దేవునికే మన అంతరంగం అనేటటువంటిది ఆయనకు తెలుస్తుంది కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఏ లోకంలో ఉన్న ఏ మనుషుని గురించి అయినా కూడా తన యొక్క అంతరంగ స్వభావం కూడా మనుషుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఎవరికి తెలిసిపోతాయి? దేవుడికి తెలుస్తాయి అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ రాజుకు వారు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. వాళ్ళు బ్రతకనిచ్చారు, బ్రతకనీయగా అన్న పదం రాసి 18 వచ్చింది. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి అంటే కంప్లైంట్ వెళ్ళిందా? వీళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళిందా? వెళ్ళింది. వీళ్ళయా బతకనిచ్చేస్తున్నారు, మగపిల్ల వాళ్ళని బతకనిచ్చేస్తున్నారు కాబట్టి మగజాతి వాళ్ళని ఎక్కువైపోతుంది అన్నప్పుడు వీళ్ళని ఎవరికైతే ఆజ్ఞాపించాడో వాళ్ళని పిలిపించాడు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు అది ఐగుప్తు లాంటి వాళ్ళు కాదయ్యా, వాళ్ళు మంత్రసాని వాళ్ళ వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. చూసారా? రైట్. ఇప్పుడు చూడండి, అంటే వీళ్ళు చేసిన కార్యక్రమం చిన్నదా పెద్దదా? చాలా చిన్నది కదా. అంటే మంచినీళ్ళు దీనికన్నా చాలా చిన్న కార్యక్రమం. మంచినీళ్ళు ఇవ్వడం అనేది ఒక డెలివరీ చేసి ఒక బిడ్డకు బ్రతుకునివ్వడం అనేటటువంటి కార్యక్రమంతో మంచినీళ్ళు అనే కార్యక్రమం చాలా చిన్నది. దానికన్నా కొద్దిగా ఒక పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళు చేసినారు. వీళ్ళు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి తండ్రి అయిన దేవుడు ఎలాంటిది వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడో చూడండి. తర్వాత 20 దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. దేవుడు మేలు చేశాడంట. దేవుడు మేలు చేశాడు అంటే వాళ్ళు చేసిందేమో చిన్న పని, బట్ దేవుడు వారికి చేస్తున్న పని పెద్ద పని. ఎలాంటి పని చేస్తున్నాడో చూడండి. ఆ జనము మిక్కిలి ప్రబలను ఆ మంత్రసానులు అదిగో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. వంశాభివృద్ధి కలగజేసెను.
అన్న పదం, వంశాభివృద్ధి కలగజేశాను అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే వంశాన్ని దేవుడు వాళ్ళ యొక్క వంశాలను ఏం చేశాడంట, వృద్ధి చేశాడు. అంటే ఒక తరం తర్వాత మరొక తరం, మరొక తరం, మరొక తరం, వంశాభివృద్ధి. కొంతమంది చూడండి, పిల్లలే లేకుండా బ్రతికినటువంటి వాళ్ళు ఇక నా వంశం ఇంతటితో ఆగిపోతుంది అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ మంత్రసానులకు దేవుడు చేసినటువంటి మేలు అనేటటువంటిది ఇదిగో ఒక తరం తర్వాత మరొక తరం, మరొక తరం, ఇలా ఏం చేశాడు ఏంటంటే తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేశాడన్న దానికి నిజంగా మంత్రసానులను దేవుడు జ్ఞాపకం పెట్టాడు. దేవుని పట్ల మనిషి చేసేదే చిన్నదిగా ఉంటుంది, కానీ దేవుడు చేసేటటువంటి మేలు చాలా పెద్దదిగా ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. అందుకని దేవుడు చేసేదాంతో నిజంగా మనం చేసినటువంటి దాన్ని ఎప్పుడు కూడా పోల్చడానికి వీల్లేదు. అందుకనే మరిచిపోకుండా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ దేవుని పట్ల మనం జరిగించేటటువంటి విషయాలను కూడా ఎప్పుడు కూడా మనం దేవుని పట్ల నేను ఇది చేశానన్న సంగతిని ఆ రోజే మనం మర్చిపోవాలి. దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత మనకు అవసరం లేదు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మంచి నీళ్ళు అనేటటువంటి పదవి అది చాలా చిన్నది. మనం ఇచ్చే ఆ గ్లాసు నీళ్ళు అనేటటువంటి దానికే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు ఇక్కడ మనకు జరిగించినటువంటి మంత్రసానుల విషయంలో వారికి మేలు చేశాడన్న పదం రాశాడు. ఏంటంటే దేవుడు చేసిన మేలు అని అంటే వాళ్ళ యొక్క వంశాభివృద్ధిని అభివృద్ధి చేశాడు. ఇకపోతే మళ్ళా చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మరొక ఆమె చేసినటువంటి కార్యక్రమాన్ని గురించి అటువలనే అదిగో రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకుని, దూతలు అంటే ఇక్కడ దేవదూతలు కాదు, ఇశ్రాయేలులో నుంచి వచ్చినటువంటి ఏమంటారు వాళ్ళని, వేగుల వాళ్ళు, రైట్. ఆ దూతలను చేర్చుకుని, ఇప్పుడు ఆలోచించేయండి, దేవుని ప్రజల్లో నుండి 2 వేగుల వారుగా అక్కడికి వచ్చారు. ఇప్పుడు రాహాబ్ అనేటటువంటి వేశ్య వారిని తన ఇంట్లోనే ఒక నెల రోజులు ఉంచుకొని రోజు పరిచారం చేసుకుంటా ఉందా? ఎంత టైం ఉన్నారు? వాళ్ళు వచ్చి సేపు ఎంత అయింది? వెంటనే రాజుకు విషయం తెలిసిపోయింది కాబట్టి వెంటనే ఆ ఇంటి దగ్గరకు ఎవరిని పంపించాడంటే రాజు భటులను పంపించాడు. ఇదిగో ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరో తిరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నీ ఇంట్లో ఉన్నారా అని అంటే అప్పటికి వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడికి ఇచ్చేసిందామె, మేడ పైన ఒక అటక మీద వేసేసి వాళ్ళని కప్పెట్టేసింది. ఎంత టైం జరిగిందండి ఈ కార్యక్రమం? చాలా తక్కువ సమయం కదా, ఒక అరగంట జరిగి ఉంటుందా? అంటే వెంటనే వాళ్ళతో ఏం మాట్లాడుతుందని అంటే నిజంగా వాళ్ళని కిందకి దించిన తర్వాత వాళ్ళే వెళ్ళిపోయారు. తొందరగా గవిని మూసే టైం అయిపోతుంది, మీరు అటుగా వెళ్తే వాళ్ళని వెంటనే మీరు పట్టుకోవచ్చు అని చెప్పి హడావుడి చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత అప్పుడు వీళ్ళ ఆటక మీద నుంచి కిందకి దింపుతూ మీ దేవుడు అన్న పదం వాడుతుంది చూసారు. మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడు చాలా గొప్పవాడు. అసలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేము వింటున్నప్పుడు, ఏ కార్యక్రమాలు చేశాడు మీ పట్ల? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి సంగతులు మా దాకా వచ్చి మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి అన్నది, మా గుండెలు చెరువైపోయినాయి. మీ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి నిజంగా అలాంటి వారిని దేవుని మెచ్చుకొని ఆ దేవుని తరపున వచ్చినటువంటి ప్రజలను రాహాబ్ అనేటటువంటి వేసి ఏం చేసిందని అంటే జస్ట్ ఎక్కువసేపు వాళ్ళకి ఆశ్రయం ఇవ్వలేదండి, ఎక్కువసేపు వాళ్ళకి ఏం కావాలో చూడలేదు ప్రేమటువంటి వాళ్ళు. అలాంటిది వాళ్ళకి దేవుడు నిజంగా ఆమెకి ఏమేమి దయచేశాడో మనకు బాగా తెలుసు. ఏమి ఇచ్చాడు ఆమెకి? ఒకసారి మనకి ఆమెకి ఏం అనుగ్రహించాడు అన్న సంగతి మనకి యెహోషువ గ్రంథంలో మనకి ఈ సంగతులు మనకు కనిపిస్తాయి. నిజానికి రాహాబు చేసినటువంటి కార్యక్రమం దాని నిడివి ఎంతది, దేవుడు చేసిన కార్యక్రమం ఎంత పెద్దదో ఒకసారి ఆలోచన. దేవుడు ఏం చేశాడు ఆమె విషయంలో అన్న దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా మనకు కనిపిస్తున్నటువంటిది యెహోషువ గ్రంథంలో ఆమెను గురించి రాయబడినటువంటి సందర్భాలు మనకు తెలుసు. యెహోషువ గ్రంథంలోకి వెళ్ళి 6వ అధ్యాయం అనుకుంటాను, 6:11 చూద్దాం ముందు. 6:25లో ఉంటుంది చూడండి. 6:25లో మనకి రాహాబు అను వేశ్య ఎరికోను 17 చదవండి. ఇంకా అదే
యెహోవా వలన శపింపబడెను. అహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను. మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ అదిగో మాత్రమే బ్రతుకుదురు. 23వ వచనం 6వ అధ్యాయం 23. వేగుల వారైన ఆ మనుష్యులు పోయి ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను అదిగో వెలుపలికి తోడుగా. అంటే యుద్ధం అంటే ఎంత హడావిడిగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఎవడు ఆ దేశస్తుడు, ఎవడు ఈ దేశస్తుడు అన్న సంగతి తెలియదు. అంటే ఇస్రాయల్ ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే కనిపించినట్టు ఏం చేస్తూ రావాలి, చంపుకుంటూ వెళ్ళిపోవాలి. అలాంటి యుద్ధ సమయంలో కూడా వాటిని వేరుపరిచి నిజంగా ఎంత కాన్ఫిడెంట్ ఉండాలో మీరు ఆలోచించేయండి. ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాళెము వెలుపట వారిని నివసింపజేసిరి. 25వ వచనంలో కూడా యెహోవా అది యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని అదిగో ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చాను. ఇప్పుడు రాజుకి ఆ రోజే విషయం తెలిసిందనుకో, ఆమె బ్రతుకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ రోజే సమాప్తి అయిపోయింది. చూసారా, దేవుని ప్రజల పట్ల మనుషులు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి వీళ్ళు చేసింది చాలా చిన్నది. ఒక అరగంట కాపాడు ఉంటుందా, ఒక అరగంట దాచిపెట్టి ఉంటుందా? అవును. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించినటువంటి మేలు చూడండి. అంటే ఇశ్రాయేలు మధ్యనే ఆమె సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏం చేసినాడు, నివాసం ఏర్పరిచాడు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేల్లో కూడా ఆమె భాగస్తురాలైంది. యేసు ప్రభుల వారి యొక్క వంశావళిలో కూడా తన పేరు మనకు కనిపిస్తుందా? యేసుక్రీస్తు వంశావళి అన్న పదం మనకు మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. అక్కడ రాహావు అనేటటువంటి పదం కూడా మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకసారి మళ్ళీ 6వ అధ్యాయం 10వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలకు వెళ్ళి, దేవుడు తన ప్రజల పట్ల జరిగించినటువంటి ఈ మేలులను మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు చూసారా, దేవుడు అన్యాయస్తుడు కాదు అన్న సంగతి మనకు కనిపిస్తుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క విషయాలలో ఏ చిన్న కార్యక్రమాన్ని నువ్వు చేసినా నువ్వు దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించిన అవసరం లేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం. ఒక చిన్న కార్యక్రమాన్ని చేసి అందుకని దాని యొక్క ఫలం ఎలా ఉంటుందని అంటే దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మంచి నీళ్ళ దగ్గర నుంచే ప్రారంభిస్తున్నాడా మన మేలు? అంటే మనుషులు నా బిడ్డలకు ఎవరైతే మంచినీళ్ళు ఇస్తాడో ఆడు దాని ఫలం పోగొట్టుకోడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవడానికే చరిత్రలో మరొక సందర్భాన్ని కూడా దేవుడు రాయించాడు. ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్ళి 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము అందుకు అతడు లేచి 8వ వచనం నుంచి చదువుదాం, ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవించెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి. అంటే ఏలియాని గురించి ఇక్కడ రాస్తూ ఆల్రెడీ అక్కడ ఏం జరగదేనా, వర్షమైనను మంచైనను పడదు అన్న సంగతిని గురించి ఈయనే ఆజ్ఞాపించాడు. మేఘం మూసుకుపోయింది, వర్షాలు లేవు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒకరు నీళ్లు ఇవ్వడానికి ఇష్టపడతాడా? నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితులు అన్నమాట. అందుకని ఇప్పుడు దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలంటున్నాడు? సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇప్పుడు పోషించడానికి ఇప్పుడు నీళ్లు కూడా కావాలి, ఆహారం కావాలి. కానీ ఈ రెండింటికి ఆల్రెడీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ రెండు లేని దినాల్లో
ఈ రెండింటిని గురించి ఇక్కడ నిన్ను పోషించుటకు అన్న పదం ఆయన అందుకు అతడు లేచి సారేపతినకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా అసలే విధవరాలు కట్టెలు ఏరుకుంటా ఉంది. చూచి ఆమె పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని ఏమడుగుతున్నాడు ఇప్పుడు? త్రాగుటకు నాకు కొంచెం నీళ్లు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుప్రభులు వారు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈయన ఎవరో ప్రవక్త, ఇప్పుడు నీళ్ళు ఇస్తే నాకు మంచి ఫలం వస్తుందని సారేపతి స్త్రీకి తెలుసా? అస్సలు తెలియదు. అంటే మనం ఆలోచన చేయాలి. ఒకనాడు దేవుని యొక్క విధి విధానాలు రాయబడినటువంటి దినాల్లో కూడా ఆ రోజుల్లో బ్రతుకుతున్నటువంటి మనుష్యులు కూడా అలా బతికారా అనడానికి నిదర్శనంగా అందుకనే చాలా మంది జీవితాలను దేవుడు మన కొరకు రాయించాడు అన్న సంగతి మనకు జ్ఞాపకం. అంటే మంచినీళ్ళు నా కొరకు తెమ్మని అన్న పదం రాస్తున్నాడు అని అంటే ఏమిటి మంచినీళ్ళు ఇది అడగడం ఏంటి, ఆయన తెచ్చేవాడు ఏంటి, ఇది మామూలుగా జరిగే కార్యక్రమమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ పరిస్థితులను మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయంటే నీళ్లు కూడా దొరకనటువంటి కరువు, తినడానికి కూడా తిండి లేనటువంటి బ్రతుకులు. అందుకని ఆమె అంటుంది నాకు ఇంకా ఒక అప్పం కాల్చుకొని తినేసి చచ్చిపోవాలనుకున్నాను అన్న పదంలో ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం అనేది చాలా కష్టమైన కార్యక్రమం, ఈజీయా? ఇప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అడగకుండానే మనం నీళ్ళు ఇచ్చేస్తాం, అడగకుండానే. అసలు నీళ్లు బింది 40 రూపాయలు పెట్టి లేకపోతే 400 పెట్టి కొంటున్నాం అన్నప్పుడు ఎవడన్నా వచ్చి నీళ్ళు అడిగాడు అనుకో, అడక్కడక్కి ఏం అడిగాడు? ఇప్పుడు మనకి ఈ వాక్యాలన్నీ గుర్తొస్తాయా? అస్సలు రావు ప్రేమటువంటి. అందుకనే మనుషుడు ఏ దశలో కూడా ఎలా ప్రవర్తించాలనడానికి మనుషుల యొక్క జీవితాలను మన ముందు రాశాడు. అలా కాదు, మనుషుల జీవితాలను పెట్టి వీళ్ళు రాసుకున్నా తెలియజేసినా కూడా ఏదో ఒకసారి మనుషులు కూడా ఏం చేస్తుంటారంటే దాన్ని మళ్ళీ వీళ్ళు ఆసరాగా తీసుకుని మాదిరిగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నేనే అంటే ఏంటో నా బిడ్డలకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతోనే దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను రాయించాడు. అందుకని సారేపతి స్త్రీ ఆ నీళ్లు తీసుకుని సరేలే నీళ్ళు అడిగాడు కదా, నేను ఎలాగో చచ్చిపోవాలనుకుని డిసైడ్ అయిపోయినా ఇక నా దగ్గర ఉన్నటువంటి ఆ గుక్కెడు మంచినీళ్ళు పోనీలే వచ్చి అడుగుతున్నాడు అన్న ఆయన ఎవరో ఈయనకి తెలియదు. అయినా కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది. మంచినీళ్ళు తేడానికి పోతూ వెనక్కి తిరగగానే మళ్ళా అన్నాడు, అమ్మ కొంచెం ఆగు, మళ్ళా నా కోసం ఏంది అన్నాడు, కొంచెం అప్పం కూడా తీసుకురా అన్నాడు. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను, అసలే నీళ్లు దొరకకుండా ఉన్నటువంటి దినం అది, దాంతో ఇప్పుడు మళ్ళీ ఏం కావాలన్నాడు ఈయన? రొట్టె ముక్క కూడా కావాలి. ఇప్పుడు సాధ్యమవుతుందా? మనమైతే ఇస్తామా అలాగా? సొంత బంధువు వచ్చినా 5 ఎత్తి లోపల పెట్టేసి ఆడ వస్తున్నాడు అని అంటాం, అంతేనా? ఇప్పుడు అలాంటిది తెలియని ఒకడు వచ్చి నాకు నీళ్ళు తినడానికి అప్పం ఇవ్వాలి అంటే దారిని పోయాడు. అడుక్కునే వాళ్ళు మనం ఏమంటాం, మన దగ్గర చిల్లర ఉన్నా కూడా చిల్లర లేకపో అంటుంటాం, అంతేనా? ఇప్పుడు ఈ సారేపతి స్త్రీకి ఈయన ఏమైనా పరిచయాలు ఉన్నాయా ఇంతకుముందు? అస్సలు లేదు. ఇవ్వాలన్న ఆలోచన తల్లంపు అనేటటువంటి దానికి రాకపోయినా మనం ఏమనుకునేదానికి కూడా వీలేదు. బట్ దేవుని యొక్క ఆలోచన చూడండి, సారేపతి స్త్రీ దగ్గరికి వెళ్ళు నిన్ను పోషించుటకు అన్న పదం రాస్తున్నాడు అక్కడ. ఆ విధవరాలకి నేను సెలవిచ్చి తిని అన్నాడంటే నిజంగా విధవరాలకి ఏమన్నా ప్రత్యక్షం చేసి నీ దగ్గరకు ఒక ఆయన వస్తాడు ఆయన అన్నాడా? మనస్సు. అందుకనే మనసును ట్యూన్ చేసేటటువంటి అధికారం దేవునికి ఉంది. కాబట్టి అతడు అడిగినప్పుడు కాదనకుండా నీళ్లు తేడానికి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఈ సారేపతి స్త్రీ యొక్క విధానం దైనందిన జీవితంలో ఆ కరువు తీరేదాకా ఎలా ఉందో చెప్పండి. అంటే ఈమె చేసింది గుక్కెడు మంచినీళ్ళే, ఇచ్చింది కొంత అప్పమే, అంతేనా? ఆ తర్వాత ఆమె బ్రతుకు ఎలా ఉందో చూడండి. ఎలా ఉంది ఆమె బ్రతుకు? 14 వచ్చు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం లేదు, అంతే కదా? అక్కడ వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డెలో నూనె అయిపోదని నేను. నిజంగా ఇదే జరిగిందా? అదే 16వ వచనంలో అదే చెప్తున్నాడు అనమాట. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈయన చేసింది ఎంత? ఈయన ఇచ్చింది గ్లాస్ మంచినీళ్ళు, తినడానికి ఒక అప్పం ఇచ్చి ఉండదు అనుకున్నాం. నిజంగా ఈయన చేసింది చిన్నదే, బట్ దేవుడు ఈయనకి చేసింది చాలా పెద్దది, చాలా పెద్దది. అంటే ఒకసారి అడవిలో ప్రయాణం చేస్తున్నాం, ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక బాటిల్ నిండా నీళ్లు, ఆ నీళ్ళ పక్కన ఒక పంపు కనిపించిందంట. ఎడారిలో ప్రయాణం చేసే వాళ్ళకి ఎలాగుంటుందంటే ఎప్పుడెప్పుడు దాహం, నీళ్లు కావాలన్నట్టుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బా పంపు కనిపించింది, ఆ తర్వాత బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక బోర్డు రాసింది ఏంటంటే, నీకు ఎంత దాహం వేసినా ఈ నీళ్లు మాత్రం తాకు, ఈ నీళ్లు ఇందులో పోసి కొట్టు, అప్పుడు నీకు విస్తారమైన నీళ్లు వస్తాయి. ఆ నీళ్లతో మళ్ళా బాటిల్ నిండా నింపి దాన్ని అక్కడ పెట్టి నీకు కావాల్సిన నీళ్లు దొరుకుతాయి అన్నప్పుడు వీడు ఆతృతగా ఉన్న నీళ్ళే తాగేసినాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అంటే తర్వాత వాడికి ఏమీ ఉండదు. బహుశా ఆ నీళ్ళన్నా వీడికి ఏమైనా దాహాన్ని తీరుస్తాయని అంటే నిజంగా ఎన్ని నీళ్లు తాగినా కూడా దాహం తీరినటువంటి పరిస్థితి ఎడారి ప్రయాణం. కాబట్టి ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన మనం గమనించగలిగితే, గుక్కిడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలాన్ని నువ్వు పోగొట్టుకొనవు అన్న పదం మనకు కనిపిస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మనం చేయగలిగిందే మనం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఆ సంగతిని గురించి మరిచిపోతాడా అని అంటే మరిచిపోడు ప్రేమటువంటి వాళ్ళు. ఇప్పుడు మరిచిపోయేటటువంటి వాళ్ళు ఎవరు అని అంటే నిజంగా మరిచిపోయేటటువంటి వాడు అన్యాయస్తుడు, మరిచిపోయినటువంటి వాడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు అన్యాయస్తులు ఎవరో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇది మాదికి సంబంధించిన కాదు, ఇది కొరింథీయులకే అని అంటామా? కొరింథీయులకేనా మనకు కూడానా? అంటే మనం ఏదో న్యాయస్తుల్లాగా అయిపోయి వాళ్ళని అన్యాయస్తులని అంటే అది బాగుండదు. ఆ రోజు కొరింథీలో ఉన్నటువంటి మనుషులు కూడా అలాగనే ఉన్నారు, ఈ రోజు మనం కూడా అలాగనే ఉన్నాం. అయితే మీరే అన్యాయం చేయించున్నారు, మీరే అన్యాయం చేస్తున్నారు. ఎలా అన్యాయం చేస్తున్నాము? దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమను మనం ఏం చేస్తున్నాం? అది దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమను మనం ఏం చేస్తున్నాం అంటే మరిచిపోతున్నాం. కాబట్టి మీరే అన్యాయస్తులు. మరిచిపోయేవాడు అన్యాయస్తుడు, మరిచిపోకుండా ఉండేవాడు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మరిచిపోకుండా ఉండేవాడు ఏం చేస్తాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కృతజ్ఞతా కూడిక అని మనం ఎప్పుడన్నా జరుపుకుంటున్నామా? ఏ రోజు నిన్ను కాపాడలేదు దేవుడు, ఏ రోజు నీకు మేలు చేయలేదో చెప్పండి, దేవుడు చేసినటువంటి మేలు. అందుకని దావీదు గారు కూడా ఏమంటారంటే, నా ప్రాణమా ఆయన తినుము తాగు, అది ఆయన కాదనేది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే దేవుని దగ్గర నుండి మనకి ఏం కావాలి అని ఒకవేళ మనల్ని అడిగామనుకో, మనల్ని ఎవరైనా అడిగాను, దేవుడు రేపు ఆదివారం వచ్చేస్తాడు, నీకు ఏం కావాలో అడుగు అన్నప్పుడు మనం పెద్ద లిస్టు చేస్తామా? ఏదో ఒకటి చాలు అని అనుకొని వస్తామా? అంతేనా? ఏదో ప్రయోజనోడికి రాసినట్టుగా మన దగ్గర ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి మనకు కావాల్సినట్టు. ఎందుకంటే ఆదివారం ఒకరోజు మళ్ళీ దొరకడు ఆయన. కాబట్టి మీకు ఏం కావాలో లిస్ట్ రాసుకోవాలని అన్నాం అనుకోండి, ఎంత లిస్ట్ ఉంటుంది మన దగ్గర? చాలా పెద్ద లిస్టే ఉంటుంది. నిజంగా అంటే దేవుని దగ్గర నుండి మనకి ఏం కావాలని అడిగితే మనకి కావాల్సినటువంటి చాలా మనం చెప్పేస్తూ ఉంటాం. కానీ దేవుడు చేసినటువంటి మేలు చెప్పండి అని అంటే ఎన్ని చెప్తాము? ఒకవేళ దేవుడు చేసినటువంటి మేలు మన దగ్గర అంటే సాక్ష్యాలు చెప్పే పరిస్థితి మన దగ్గర లేదు. కానీ కొన్ని సంఘాల్లో సాక్ష్యం చెప్తే గానీ అక్కడ పని కాదు. ముందు ఎవరికైతే దేవుడు ఏం మేలు చేశాడో ముందు ఆ సంగతిని వచ్చి చెప్పండి అని వాళ్ళకు కొంత సమయం ఇస్తారు. సో ఇక్కడ ఇప్పుడు దేవుడు చేసినటువంటి మేలు ఎన్ని చెప్పమంటామండి అని అంటామా లేదా? అంటే ఏ ఒక్కటి గుర్తుండదు మనకి, ఎన్ని చెప్పమంటామండి అది కానీ చెప్పడానికి మనకి అసలు ఇప్పుడు టైం కూడా సరిపోదులే అన్నట్లు ఏం చేస్తాం. ఎందుకంటే ఒకటి కూడా గుర్తుపెట్టుకోం మనం. ఆ రోజు గుర్తుపెట్టుకున్నా కూడా మళ్ళీ ఇంకో రోజుకి ఏమైపోతుంది? మర్చిపోతాం. అంటే చెప్పలేకపోతున్నాం అంటే అన్ని ఏం చేస్తున్నాం మనం రోజులో? మర్చిపోతాం. కాబట్టి మళ్ళా ఏమంటామో తెలుసా? ఏమంటే ఆయన మన ఆత్మకు కన్న తండ్రి, ఆయన కాకపోతే ఇంకెవడు చేస్తాడు మనకి? ఇదొక రకమైనటువంటి డిమాండ్. మళ్ళా
2020 అయిపోయింది, 2021 అయిపోయింది, 22 అయిపోయింది, ఇప్పుడు 24 కూడా అయిపోతా ఉంది. ఏం చేయలేదని అంటామా? ఏం చేయలేదని అంటామా? ఏం చేయలేదు దేవుడు చెప్పండి, ఏం చేయలేదో చెప్పండి దేవుడు. ఒకసారి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత అన్నారు. చూడండి, అది అంటలే, మేలు చేయుట చేత, మేలు చేయుట చేత, మేలు చేయుట చేత. తనను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు అని అంటున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఆయన చేసినవి మనకి జ్ఞాపకం కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎవడైనా మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరిగి అతన్ని ప్రత్యేకంగా మనం ఇంటికి వెళ్ళి పిలిచామనుకో, ఆడు ఒక్కడే వస్తాడా, ఒక్క చేతులతో వస్తాడా అంటే లేదు, ఆడి చేతిలో ఏదో ఒక గిఫ్ట్ లేకపోతే క్యాష్ అక్కడికి వెళ్ళి చదివింపులైన కార్యక్రమంతో లేదా మనం తెచ్చిన గిఫ్ట్ అక్కడ నిలబడి ఫోటోలు దిగేసి ఆ తర్వాత వచ్చేస్తాం. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ తీసుకున్నటువంటి వాడు జ్ఞాపకం ముందు ఉంచుకుంటాడా, మర్చిపోతాడా? ఎందుకని జ్ఞాపకం పెట్టుకుంటాడు? మళ్ళా మన ఇళ్ళలో శుభకార్యం జరిగినప్పుడు మళ్ళా దాన్ని తీసుకుని వచ్చి తిరిగి ఇవ్వడానికి. తిరిగి ఇవ్వకపోతే అలా జ్ఞాపకం పెట్టుకుంటాడు. నిజంగా దేవుడు చేసినటువంటి ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి, ఎన్ని మేళ్ళు ఉన్నాయి. కానీ అవన్నీ ఏమైపోతున్నాయి? మర్చిపోతూ ఉన్నాం. ఒకసారి కీర్తనల గ్రంథము 105 మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో యెహోవాకు అంటే ఆయన జరిగించినటువంటి మేలులకు ఇప్పుడు ఏం జరిగించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామమున ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియజేయడి, ఆయనను గూర్చి పాడండి, ఆయనను కీర్తించండి అన్నాడు. అంటే దేవుడు చేసినటువంటి మేలులకు మళ్ళా మనం చేయవలసింది ఏంటి అని అంటే, ఇదిగో ఆయన కార్యములను ఏం చేయాలంట? తెలియజేయండి, ఆయనను గూర్చి పాడండి, ఆయన గూర్చి కీర్తించండి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి అన్న పదం రాస్తాను. కాబట్టి ఈ కృతజ్ఞతాస్తుతులు అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కార్యక్రమాన్ని మరిచిపోకుండా ఆయన జరిగించినటువంటి మేలును అనుభవించినటువంటి ఏ మనుషుడైనా కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్ధుడై ఉంటాడు. మరిచిపోయేవాడు ఆడు అన్యాయస్తుల లెక్కలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకనే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు కూడా చూడండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అసలు ఆయనకు అవసరమా? ఎందుకు ఆయనకు అవసరం లేదు అని అంటే, ఆయన దేవునితో సమానంగా ఉండేటటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి యేసు ప్రభువు వారు లోకంలోకి వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించుకుని మనలాగా ఆయన రక్త మాంసాలతో పాలివాడైనటువంటి యేసు ప్రభువు వారు దేవుడు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయాడా? మానవ జీవితంలో లేదు. ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఆహారాన్ని పంచించేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్నాడు. లాజరును విషయంలో కూడా నా మనవి వినినందున నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను పదం రాస్తాను. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క ఆలోచనలు అంటే దేవుడు చేసినటువంటి మేలుడు ఆయన ఎందుండి నిజంగా ఆయన కృతజ్ఞత చెల్లించడంలో ఆయన ఎందుండి మనం ఏం చేసుకుంటూ రావాలంటే ప్రతి దినం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించాలి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు అన్నాడు. చూసారా? విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి అన్నాడు. అంటే కృతజ్ఞత దేవుని కొరకు బ్రతకడం అనేటటువంటిది ఏంటో నేర్పిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ.
కృతజ్ఞత చెల్లించడం అనే కార్యక్రమం ఏం చేస్తున్నాడంటే విధేయతగా దేవుని పట్ల ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అంటే ఈ కృతజ్ఞత భావాన్ని కలిగినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా దేవుని విషయాల్లో అన్యాయస్తుడిగా ప్రవర్తించడు. కాబట్టి కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అన్యాయస్తులు ఎవరు అన్నాడు? అది మీరే. దేవుని ప్రేమను మర్చిపోతే నిజంగా ఏముందలే మనకేనని అనుకుంటాం. దేవుని ప్రేమనే ఒకవేళ మర్చిపోతే ఏముందలే అని అనుకుంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మేలును మర్చిపోయేవాడు ఏమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. అన్యాయస్తుడు అవుతాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా మనం అన్యాయస్తులు కాకుండా ఉండడానికి దేవుడే నా ప్రక్రియ ఏంటో, నా క్రియలు ఎలా ఉన్నాయో మీరు చూడండి. ఒక గుక్కెడు మంచి నీళ్ళు ఇస్తేనే నా వైఖరి ఎలా ఉంటుంది? దాని ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అని. మంచి నీళ్ళు ఇస్తేనే ఏ ఫలం ఇస్తాడు దేవుడని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఒకసారి మళ్ళీ మనం క్రొత్త నిబంధనలో 25వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 41వ వచనాన్ని మనం ఆలోచించగలం. 40వ వచనాన్ని, దానికంటే ముందుగా 37వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 37వ వచనం. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి మేము ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పిక కొని ఉండుట చూచి మేము దాహం ఇచ్చితిమి. అంటే దాహం అంటే దాహానికి నీళ్ళు ఇచ్చినా, ఆకలికి అన్నం పెట్టినా, వస్త్రం లేనప్పుడు వస్త్రాన్ని ఇచ్చినా, వీటన్నిటిని గురించి దేవుడు మర్చిపోయాడా? మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇవన్నీ మేమెప్పుడు చేసాము అని అన్నప్పుడు నిజంగా ఎప్పుడు చేశాము, ఎవరికి చేశాము అన్న సంగతిని గురించి అక్కడ మాట్లాడుతూ 40వ వచనంకి వచ్చేసేటప్పటికి, అందుకు రాజు ఈ నా సహోదరులలో అది ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేశారు. ఇప్పుడు అది గుక్కెడు మంచినీళ్ళు ఆయన పేరట వచ్చేటటువంటి వాడికి నువ్వు ఇచ్చినప్పుడు దాని ఫలం పోగొట్టుకోవాలని అన్నాడంటే, నువ్వు మంచినీళ్ళు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ మన కన్న తండ్రి మాత్రం మరిచిపోకుండా జ్ఞాపకం మందు పెట్టుకున్నాడు. అందుకని ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాదు. మంచినీళ్ళ ఆ మధ్య మనం నాయుడుపేటకి వెళ్ళినాం. అక్కడ భోజనాలు తిన్నా మళ్ళీ మనం రిటర్న్లో చిన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందుకని కొద్దిగా కడుపు ఖాళీ చేసుకోండి అని అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి వస్తే మాకు మంచినీళ్ళు, దానికి సంబంధించిన తిన్నా కొన్ని పలహార పదార్థాలు, అంత అవసరం ఏముంది వాళ్ళకి? ఏదో జస్ట్ మంచినీళ్ళు ఒక టీ పెట్టిచ్చేస్తే సరిపోతుంది. అలా కాదు. అలాగని చెప్పి మన రాకేష్ వాళ్ళ గృహానికి కూడా మేము ప్రతి వారంలో 2 రోజులు వెళ్తుంటాం. ప్రారంభంలో చెప్పాం మంచినీళ్ళు ఏదన్నా వీలుంటే ఒక టీ ఇవ్వండి చాలన్నాం. కానీ ఇప్పుడు ఆ పదార్థాలు పెరిగిపోతా ఉన్నాయి. అఫ్కోర్స్ కొద్ది రోజులే, ఆ తర్వాత క్లాసులు కూడా అయిపోతాయి, అది వేరే. బట్ ఇవ్వాల్సిన అవసరత ఉందా? ఇవ్వకపోయినా మేమేమన్నా అడుగుతామా? కొన్ని దేవుడు ఏమన్నా ప్రశ్నిస్తాడా? లేదు. నువ్వేమిస్తున్నావు నువ్వు ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. మంచినీళ్ళకే దేవుడు ఇంత ఫలాన్ని ఇస్తున్నప్పుడు అంతకు మించినటువంటి కార్యక్రమం చేసినటువంటి రాహాబును మర్చిపోయాడా? అంతకు మించినటువంటి కార్యక్రమం చేసిన మంత్రసాలను మర్చిపోయాడా? సారేపతి విధురాల్ని మర్చిపోయాడా దేవుడు? లేదు. ప్రేమటువంటి వాళ్ళ ఏం చేస్తున్నావు ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచించే. ఏ కార్యక్రమాన్ని నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు ఆలోచించే. దేవుడు ఇన్ని చేసినటువంటి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము, ఏ విషయంలో కూడా మనం ఏం చేయట్లేదని అంటే, ఆ మేలు నువ్వు చేసిన తర్వాత నేను మర్చిపోతున్నా. ఏదైనా కొంత ఆపద జరిగి ఆపద నుంచి దేవుడు మనల్ని కాపాడినాడు అని అనుకుంటే ఆ వారంలో బాగా వస్తాం సంఘ కార్యక్రమాలకి. కొద్ది రోజులకి ఆ సంఘటన మర్చిపోతాం, ఆ తర్వాత రావడం కూడా ఏమైపోతాం, మర్చిపోతాం. అందుకనే దేవుడు అన్నది స్పెషల్గా మీరు అన్యాయస్తులు అన్న పదాన్ని వాడతాడు. మీరు అన్యాయస్తులు. మళ్ళీ చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని అక్కడ మాట్లాడు. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, మీరే అపహరించుతున్నారు. అదిగో మీ సహోదరులకే ఎలాగ చేయుచున్నారు అన్న పదాన్ని నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని విషయాలలో మనం జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం అది చిన్నదైనా పర్లేదు. అందుకనే దేవుని కార్యక్రమానికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో.
ఎలా అర్థం చేసుకుంటున్నాము? అరగంట అయిపోయినా పర్వాలేదులే అని నువ్వు పరిగెత్తుకొని వచ్చేస్తున్నావంటే ఆ పరుగు ఏదో 1 గంట ముందు చేసేస్తే మర్చిపోతాడు అనుకున్నావు. అది మర్చిపోడు, నువ్వు లేటుగా వచ్చింది కూడా మర్చిపోడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది నువ్వు చేసినా మర్చిపోడు, నువ్వు చేయకపోయినా దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుడు దాన్ని విచారంలోకి తెస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టు. చేస్తే ఎంత ఆనందపడతాడో చేయకపోతే కూడా అంత దుఃఖపడతాడు. దీనికి ప్రతిఫలం ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది. దీని ప్రతిఫలం వేరుగా ఉంటుంది, దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. దాని ప్రతిఫలం నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. మేలు చేసినప్పుడు దానికి ఇచ్చే ఆ న్యాయం అంటే దేవుడు దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. ఏ ప్రతిఫలం కావాలో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. రెండింటినీ లెక్కలేకి తీసుకుంటాడా? అవును, రెండింటినీ లెక్కలేకి తీసుకుంటాడా? కాబట్టి మీరే అన్యాయస్తులు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మనిషి పట్ల మనుషులు చేస్తున్నటువంటి మేలుకే దేవుడు అన్యాయస్తుడు. మీ సహోదరులకే చేస్తున్నారన్న పదాన్ని వాడుతున్నాడు కదా ఇక్కడ. మీ సహోదరులకే మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీరే అన్యాయస్తులు అన్న పదాన్ని వాడుతుంటే, ఇక దేవునికి అన్యాయం చేస్తే ఒకసారి ఆలోచించండి. పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళినప్పుడు ఎస్ఐ ముందు వీళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు అనుకో. ఇది అక్కడ వచ్చినటువంటి 2 దొంగలు వీళ్ళిద్దరే, ఆయన మీడియేటర్గా ఉండి వీళ్ళిద్దరే కొట్టుకుంటామంటే వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఆపేసి వాళ్ళు ఒకడు ఎస్ఐనే వచ్చి సొక్కా పట్టుకున్నాడు అనుకో. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అంటే మమ్మల్నే నువ్వు కొట్టుకోనియకుండా, లేకపోతే నేను అడుగుతున్న మాటకి నువ్వు అడ్డుపడతావని ఎస్ఐ కాలరే పట్టుకున్నాడు అనుకో. ఎప్పుడైనా మీరు గమనించారా? పోలీసు వాడిని కానీ ఎవరైనా కొడితే వాడికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందంట. పోలీసు బ్రదర్ చెప్పాడు నాకు. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, పోలీసు డ్రెస్ వేసుకుని ఎవడు కనిపించినా కూడా అంత దూరం వెళ్ళిపోతాడంట వాడు. ఎందుకు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందన్న, ఇంకొకడు కూడా సాహసం చేయడంట. కాలర్ పట్టుకునేదానికి కూడా సాహసం చేయడు. అంత విధిగా ట్రీట్మెంట్ ఉంటుంది ఆడికి. ఇప్పుడు దేవుడికి అన్యాయం చేస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకని ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్తున్నాడు. అదే 6వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. 1 కొరింథీయులకు రాసి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకే వారసులు కానేరరు. వారసులు అన్యాయం. ఇప్పుడు ఆ దేవుడికే అన్యాయం చేసేస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ రాజ్యంలో కూడా అన్యాయం చేయడంట గెటౌట్ అని. అన్యాయస్తులకే దేవుని రాజ్యం లేనప్పుడు ఇప్పుడు దేవునికి అన్యాయం చేసిన వాడికి అసలు ఉంటుందా? మనిషి పట్ల మనుషుడికే అన్యాయం జరిగించిన వాడికే దేవుని రాజ్యం లేదని దేవుడే ప్రకటన చేస్తున్నప్పుడు ఇప్పుడు దేవునికి అన్యాయం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. దాని ఫలం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, మన జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. మిగిలిన గడిచేటటువంటి దినాల్లో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాలు మనమే. ఎందుకు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ వైరస్ వస్తుందో తెలియదు. జ్వరంకే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? జ్వరంకే, పోనీ మోషన్కే, దానికి కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా చెప్తే కూడా నవ్వు వస్తుంది. ఇదేంటండి ఇది, మోషన్ అయిందా? మరణించేసాడు, అయిపోయింది. ఎటువైపు నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి బ్రతుకులు మనకని బ్రతుకుతున్న ప్రతిసారి మేలు చేయించినటువంటి దేవుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్యాయస్తులు కాకుండా, ఇదిగో దేవుడే అన్యాయస్తుడు కాదని దేవుడే చెప్పుకుంటున్నప్పుడు దేవుని స్వరూపము దేవుని పోలికతో వచ్చినటువంటి మన బ్రతుకులు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనం బ్రతకడానికి నిర్ణయించుకోవడానికే ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఆయన ఆలోచనలు నెరవేర్పులో భాగంగా మనకి ఎన్ని జరిగినా, ఏ కార్యక్రమాలు కూడా మన జీవితంలో ఆయనకు వ్యతిరేకంగా జరిగించేటటువంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి దేవుని యొక్క ఆ నిత్య రాజ్యాన్ని మనం అందరం అన్యాయస్తులుగా దాన్ని స్వతంత్రించుకోలేరన్న పదాన్ని ఎలా దేవుడు వాడుతున్నాడో దాన్ని స్వతంత్రించుకునేటటువంటి ఆ దిశలో మనందరి కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మంచి నీళ్ళకే మీరు ఇస్తున్నటువంటి మంచి ఫలం అది ఎంత గొప్పగా ఉంటుందో అన్న సంగతిని బిడ్డలకు వివరించాను. రాహాబును మీరు మర్చిపోలేదు, మంత్రసానులను మీరు మర్చిపోలేదు, నానా జరిగించినటువంటి సారేపతి స్త్రీ యొక్క విధవరాలి క్రియలను మీరు మర్చిపోలేదు. మనిషి పట్ల మనుషులు జరిగించినటువంటి యొక్క కార్యక్రమాలకే మీరు ఆశ్చర్యపోయారు. అద్భుత రీతిలో వారికి ప్రతిఫలాన్ని అందించారు.
అన్న మంచి నీళ్ళకే మీరు ఇంతటి ఫలాన్ని అనుగ్రహించేటటువంటి గొప్ప తండ్రి మాకు ఉన్నాడన్న ఆలోచనలతో అనేక కార్యక్రమాలు మీరు జరిగిస్తున్నటువంటి మేలును బట్టి మేము కూడా మీ యొక్క కార్యక్రమాలు జరిగించే విధంగా మా మనస్సులను మార్చుకుని ఆ దిశగా మేము ప్రయాణం చేసినాం. ఉన్నతమైనటువంటి ఆ లోకాన్ని మేము స్వతంత్రించుకునే భాగ్యాన్ని నాకును మాకును మీ దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామం ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.